నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో రోడ్డు వెంట ఉన్న వేప చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన చెట్లు నేడు కేవలం చెట్ల మొదలుగా మిగిలిపోవడంతో గ్రామం ఆకర్షణ కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన అధికారులు కొందరికి లాభాపేక్ష చేకూరే విధంగా చెట్ల నరికివేతకు సహకరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చెట్లను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైవే రోడ్డు నుంచి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వరకు రోడ్డు వెంట సుమారు 10 ఏళ్ల క్రితం వేప మొక్కలను నాటినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం 40కి పైగా చెట్లలో కొన్ని పూర్తిగా నరికివేయగా మరికొన్ని చెట్లను కాండాల వరకు మాత్రమే వదిలివేయడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకృతి వనంలా ఏపుగా పెరిగిన చెట్లను కూడా నరికివేయడం మరింత ఆవేదనకు గురి చేస్తోందని గ్రామస్తులు అంటున్నారు. ఒక ప్రైవేట్ సంస్థ కరెంటు ఉత్పత్తి కోసం స్తంభాల కింద ఉన్న చెట్లను నరికివేసి ఉండవచ్చని, కరెంటు అధికారుల కనుసన్నల్లోనే ఈ నరికివేత జరిగిందని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.